అన్ని సినిమాలు థియేటర్లోనే చూడాలి, కొన్ని సినిమాలు థియేటర్లో మాత్రమే చూడాలి. అలాంటి సినిమాల్లో బాహుబలి 2 ద కంక్లూజన్ ఒకటి. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఈ సినిమా కాస్త రానే వచ్చేసింది. రాజమౌళి గురించి తెలుగు ప్రేక్షకులకు ముందే తెలుసు. తన సినిమాల్లోని ట్రేడ్ మార్క్ స్టైల్ ని పరిచయం చేస్తూ అబ్బురపరిచే గ్రాఫిక్స్, కన్నీళ్లు తెప్పించే పాత్రల మధ్య భావోద్వేగాలు, కదలనీయకుండా కట్టిపడేసే సన్నివేశాలు భారతీయ చలనచిత్ర చరిత్రలో ఇంతకు ముందెప్పుడు కనపడని, చూపు తిప్పుకోనివని గ్రాఫిక్స్, రోమాలు నిక్కబడుచుకునేలా ఇంటర్వెల్ సీన్, భీకరమైన యుద్ధాలతో ప్రేక్షకుడికి మాహిష్మతి కళల రాజ్యాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించాడు. తానేంటో ప్రపంచానికి నిరూపించాడు. వెండితెరపై మాహిష్మతి రాజ్యంలో బాహుబలి వీరత్వం, బల్లాల దేవుడి క్రూరత్వం, కట్టప్ప ధీరత్వం, శివగామి సూరత్వం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటుంది. పాత్రల మధ్య భావోద్వేగాలు, ఆ పాత్రల చుట్టూ ఉన్న గ్రాఫిక్స్ ఒకదానికొకటి పోటీ పడుతూ ప్రేక్షకుణ్ణి మాహిష్మతి రాజ్యంలో లీనమయ్యేలా చేస్తాయి. బాహుబలి, కట్టప్ప, బల్లాదేవ, బిజ్జలదేవ ఎంట్రీ సీన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. పాటల్లో వాడిన సెట్స్, తీసిన విధానం ఎంతగానో చూపరులను రంజింపజేస్తాయి. కుంతల రాజ్యం అందాలు కనువిందు చేస్తాయి. బాహుబలి స్థానంలో బల్లాదేవ ఎందుకు రాజయ్యాడు? బల్లాల దేవుని కుట్రని ఎందుకు శివగామి పసిగట్టలేకపోయింది? అసలు బల్లాల దేవ ఎందుకు కుట్రలు చేయవలసి వచ్చింది? దేవసేన వల్ల శివగామికి బాహుబలికి మధ్య అంతరం ఎందుకు ఏర్పడింది? బల్లాల దేవ ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? బల్లాల దేవ అసలు లక్ష్యం ఏంటి? ఇలా ఎన్నో చిక్కుముడులను ఒక్కొక్కటిగా విప్పుతూ అనుక్షణం కనురెప్ప వాలనివ్వని క్షణాలతో కదులుతున్న వెండితెర ప్రపంచంలో ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే సన్నివేశం కన్నీళ్లు తెప్పిస్తుంది. యుద్ధ సన్నివేశాలు బాహుబలి, బల్లాల దేవ తలపడినప్పుడు ఉద్వేగం ఉరకలేస్తుంది. ప్రభాస్, రానా, సత్యరాజ్, రమ్యకృష్ణ తమ వైవిధ్యమైన నటనతో మూల స్తంభాలుగా నిలబడ్డారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ దండాలయ్య రాజమౌళి, నీ దర్శకత్వానికి గొప్ప సినిమా తీసావంటుంటే ప్రభాస్ నటనకు సాహోరే బాహుబలి అంటున్నారు. ఇక రానా గురించి భలా బల్లాల దేవా అంటూ భారతదేశ బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డ్స్ ని సృష్టించడంలో బాహుబలితో కొత్త అధ్యాయం మొదలైందని అందరూ చెబుతున్నారు. జై మాహిష్మతి అంటూ బాహుబలికి నీరాజనాలు పలుకుతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాము.